లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై భట్టి విక్రమార్క ఫైర్. తెలంగాణ స్కామ్ లో లిక్కర్ స్కామ్ లో తెలంగాణకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీ లీడర్లంతా లిక్కర్ స్కామ్ లో కవిత పేరును ప్రస్తావిస్తూ అది తెలంగాణకు అవమానమని మాట్లాడడం సరికాదన్నారు. కొందరు నేతలు తెలంగాణ ప్రజలు వాళ్ళ భావోద్వేగాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, అవి మానుకుంటే మంచిదని హితవు పలికారు భట్టే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దేశానికి మాయని మచ్చ తీసుకొచ్చారని, ఆ స్కామ్ లో ఇరుక్కున్న వాళ్ళంతా ఢిల్లీ ప్రజలకే కాదు మొత్తం దేశానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. తెలంగాణ పౌరుషం, తెలంగాణ ఆత్మాభిమానం, తెలంగాణ ప్రజలు నీ లిక్కర్ స్కామ్ తో సంబంధం లేదు. వాళ్ళకి నీకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టుగా మీరు చిత్రీకరించే ప్రయత్నం తెలంగాణ భావోద్రేకాలను రెచ్చగొడుతూ రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలంతా గమనించాలి, ఈ స్కామ్ లో ఎంత పెద్దవాళ్ళైనా ఈ దర్యాప్తు సంస్థలు వదిలిపెట్టొద్దు, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే అని కోరుతా ఉన్నాం. కవిత సభలను పంపిస్తే తెలంగాణ ప్రజలకు అవమానం అని ఎవరైనా మాట్లాడితే తెలంగాణ ప్రజలంతా కూడా నిటారుగా లేచి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షాలని వేధించడానికి ఈడీ, ఐటీ, సిబిఐ వాడుతుంది కేంద్ర ప్రభుత్వం అనేది అది వేరే రకమైనటువంటి చర్చ. వాడుతుందని చెప్పడంలో సందేహం లేదు, కానీ దానికి దీనికి సంబంధం లేదు. తెలంగాణ పౌరుషం, తెలంగాణ ఆత్మాభిమానం, తెలంగాణ ప్రజలు నీ లిక్కర్ స్కామ్ తో సంబంధం లేదు. వాళ్ళకి నీకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టుగా మీరు చిత్రీకరించే ప్రయత్నం తెలంగాణ భావోద్రేకాలను రెచ్చగొడుతూ రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు.